కొత్తగా సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో కారణాల చేత వలస వచ్చిన కార్మికులు అవ్వచ్చు, వివిధ కారణాల పొట్ట చేత పట్టుకొని వాళ్ళ పనులు చేసుకోవడానికి వచ్చిన దివ్యాంగ కుటుంబాలు ఈసారి కంపల్సరీగా సదరన్ స్లాట్ ఈ మంత్లో 8వ తారీఖు ఓపెన్ అవుతుంది కదండి. ఆ డేట్లో మీ ఊర్లకు వెళ్ళాల్సింది. మీరు ఏ ఊరి వాళ్ళో, ఏ జిల్లా వాళ్ళో ఆ జిల్లాకి వెళ్ళి మీ సదరన్ స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి వలస అంటున్నారు ఏంది మేడం గారండి? ఇదివరకు మేము ఎక్కడుంటే అక్కడే సదరన్ స్లాట్ని, దివ్యాంగులు అయ్యి ఉంటే చాలు, ఇదివరకు సదరన్ స్లాట్లు బుక్ చేసుకోకుండా ఉంటే మేము ఎక్కడైనా మా ఆధార్ కార్డుని అవన్నీ చూపించుకొని బుక్ చేసుకునే వాళ్ళం కదా అనేది మీ డౌట్. ఓకే అండి, కానీ ఇప్పుడైతే అట్లా కాదు. దొంగ సర్టిఫికెట్లు పుట్టియడం, ఇక్కడ అక్కడ రకరకాల కారణం, వేరే వేరే కారణాల వల్ల ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి. ఆ రూల్స్ ఏంటి, మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళో ఎట్లా తెలుసుకోవాలి అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. తప్పులు ఉంటాయి కాబట్టి ఇక్కడ రాసుకున్నాను, పాయింట్ వైజ్గా మీకు చెప్తానమాట. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ ఊరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళమే అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఈసారి దీని గురించి నేను కొన్ని చెప్తాను. ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు గాక సొంత జిల్లాలు దూరంగా ఉన్నవారు సైతం సులభంగా సదరన్ స్లాట్ను పొందేలాగా గత ప్రభుత్వం రాష్ట్రం యూనిట్ స్లాట్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. సొంత జిల్లాల్లో స్లాట్స్ దక్కని వారు పక్క జిల్లాల్లో కూడా వెళ్ళి స్లాట్లు బుక్ చేసుకునేవారు. ఇక్కడ లేవు, అయిపోయినాయి, పక్క ఊర్లో అయినా పర్వాలేదని బుక్ చేసుకునేవారు ఇదివరకు. కానీ ఇప్పుడు కుదరదండోయ్, అట్లా కుదరదు. అదే చెప్పేది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికే వెళ్ళి అక్కడున్న మీ సదరన్ స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి అంత ఎన్ని బాధలు కాదు. మరి ఏం చేద్దాం, వాళ్ళు ఎట్లా చెప్పిందో అట్లా చేయాల అన్నమాట. ఎక్కువ మంది, వేలాది మంది విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. నూతన నిబంధనల ప్రకారం ఇలాంటి వారు తమ సొంత జిల్లా లేదా పక్క జిల్లాల్లో మాత్రమే సదరన్ స్క్రీనింగ్ కు అర్హులు అవుతారు. విజయవాడలో స్లాట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదు. గతంలో ఏ జిల్లాలోని ఆసుపత్రి అయినా కానీ స్లాట్ పొందేవాళ్ళు. ఎక్కడుంటే ఏమి, ఫస్ట్ లోనే చెప్పాను కదా, ఎక్కడైనా పర్వాలేదు దివ్యాంగులు అయ్యి ఉండి గతంలో సదరన్ సర్టిఫికెట్ లేని వాళ్ళు బుక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. పొందడానికి వీలుండేది. ఇప్పుడు ఆ ప్రక్రియను రద్దు చేసి 6 జోన్లుగా చంద్రబాబు ప్రభుత్వం సదరన్ స్లాట్ను విడుదల చేయబోతుంది. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని కూడా రద్దు చేసేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వచ్చిన దివ్యాంగులకు తప్పవు తెప్పాలు. ఈ ప్రభుత్వం నిజంగా కూడా దివ్యాంగుల్ని ముప్పతిప్పలు పెడుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. సదరన్ స్లాట్ల విషయంలో ఈ 8 నుంచి సదరన్ స్లాట్లు బుకింగ్ జరుగుతూ ఉన్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. స్లాట్లు బుక్ చేసుకునేటప్పుడు వారికి 13వ తేదీ నుంచి ఆసుపత్రిలో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. స్లాట్ల బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సదరన్ స్లాట్లలో మార్పులు కూడా చేశామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. సమీప గ్రామ వార్డు సచివాలయం లేదా ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సింపుల్గా మీరు ఎక్కడున్నారో అక్కడే ఇదివరకు స్లాట్లు బుక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మీరు ఏ ఊరు వాళ్ళో, ఏ జిల్లా వాళ్ళో ఆ జిల్లాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి స్లాట్లు బుక్ చేసుకోవాలన్నమాట.
ఆ జిల్లాలు ఏందనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 6 జిల్లాలు 6 జోన్లుగా ప్రకటించారు. ఆ జోన్లు ఏంటి, ఆ జిల్లాలు ఏంటి ఇలా ఉన్నాయి. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం. ఇది జోన్ 1. ఓకే. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. ఇది జోన్ 2. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ జోన్లో ఉన్నారు, మీది ఏ ఊరు, ఏ జిల్లా, ఇప్పుడు నేను చెప్పే వాటి దగ్గరికి వెళ్ళి ఎవరికైనా సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళు కొత్తగా మీ జిల్లాలో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారాగా చేసుకోండి. జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం. జోన్ 3. జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టిరాములు, నెల్లూరు. జోన్ 4 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప. ఓకే. జోన్ 5 అన్నమాట. జోన్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఇవి జోన్లు అన్నమాట. 6 జోన్లు. ఈ 6 జోన్లో మీ జిల్లా ఎక్కడుంది, మీ ఊరు ఎక్కడుంది, మీరు ఆ ఊరికే వెళ్ళి స్లాట్లు బుక్ చేసుకోవాలంట. ఇది ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు వచ్చిన తిప్పలు. తప్పని తిప్పలు, కంపల్సరీగా చేసుకోవాల్సిన విధి విధానాలు. అర్థమైందా? ఈరోజు ఈ వీడియో అన్నమాట. ఎందుకంటే డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపింది ఏమంటే, హెల్త్ డైరెక్టర్ అన్నమాట, సెకండరీ హెల్త్ డైరెక్టర్, సమీప గ్రామ వార్డు సచివాలయం లేదా ఏపీ అవన్నీ లేవను, లేదా అంటే ఆప్షన్ అన్నమాట, లేదా ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలియజేశారనమాట. ఈ రకంగా కూడా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఏంది, ఈ 6 జోనుల్లో, ఈ 6 జిల్లాల్లో మీది ఏ ఊరో చూసుకొని వెళ్ళి చక్కగా చేసుకోండి. మీకు ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్, చక్కగా వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి మీ ఊర్లోకి వెళ్ళి సెల్ఫ్ డెకరేషన్ ఇచ్చి మీరు ఈ సదరం స్లాట్ని బుక్ చేసుకోవాలన్నమాట. ఇది విషయం. ఈరోజు 6, 7, 8 ఇంకా టైం ఉంది. నిదానంగా అన్ని తీసుకొని చక్కగా అక్కడికి వెళ్ళి మీ స్లాట్ని బుక్ చేసుకొని విజయవంతంగా మీరు మీ సదరం సర్టిఫికెట్ని పొందుతారని మనస్ఫూర్తిగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున మధులత నేను తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో, మరిన్ని సమాచారంతో, మంచి సమాచారంతో మన దివ్యాంగులకు అనునిత్యం అనుక్షణం మీ వెన్నంటే ఈ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందని మర్చిపోవద్దండి. మీ సహాయ సహకారాలే నేను చేయబోయే వీడియోకి స్ట్రెంగ్త్ అన్నమాట. మరి నాకు స్ట్రెంగ్త్ చేకూరుస్తారు కదా. ఓకేనండి, బాయ్. మరొక వీడియోతో కలుస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.